హలో అందరికీ. ఇవాళ మన దుర్గామాత 7వ అవతారమైన మా కాళరాత్రి అవతారంలో కనిపిస్తారు. ఈ అవతారం గురించి ఇంకా అది ఎలా ధరించారు అన్నది దాన్ని ఇప్పుడు చూద్దాము. నవరాత్రుల్లో ఇవాళ దుర్గాదేవి మా కాళరాత్రి అమ్మవారి రూపంలో మనం పూజిస్తామన్నమాట. ఆవిడ ఎంతో ఇన్స్పైరింగ్ ఇంకా భయంకరమైన అవతారంలో కనిపిస్తారు. ఆవిడ పేరు కాళరాత్రి. దానికి మీనింగ్ ఏంటంటే, కాల్ అంటే టైం లేదా డెత్ అని సూచిస్తుంది అన్నమాట. ఇంకా రాత్రి అంటే నైట్ లేదా డార్క్నెస్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. అందరూ కామన్గా కాళీ అని పిలుస్తూ ఉంటారు. ఇంకా ఆవిడ అవతారం ఎలా ఎత్తారు అని చెప్పుకోవడానికి చిన్నగా ఉన్న ఒక థ్రిల్లింగ్ అడ్వెంచర్లా అనిపిస్తుంది అన్నమాట. అది ఎంతో ధైర్యం ఇంకా దైవిక సాహసాలతో కూడి ఉంటుందన్నమాట. అది ఎలా మొదలైందంటే, అసురులైన శుంభ ఇంకా నిశుంభ దేవలోకాన్ని అటాక్ చేసినప్పుడు అనమాట. ఇంద్రుణ్ణి ఇంకా తన సహచరులు ఉంటారు కదా, వాళ్ళని ఓడిస్తూ ఉంటారనమాట వాళ్ళు. ఇంకా టైంలో హెల్ప్ కోసము ఇంద్రుడు ఏం చేస్తారు, పార్వతీదేవి రూపంలోకి ధరించి, ఎలా అంటే ఇంకా దేవతలకు సహాయం చేయాలి కదా, సో ఒక శక్తివంతమైన చండీ రూపానికి ఆయన ధరిస్తారనమాట. కానీ థింగ్స్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ తీసుకుంటుంది. ఎందుకంటే శుంభ ఇంకా నిశుంభ వాళ్ళు ఏం చేస్తారు, చండా ఇంకా ముండా అని వాళ్ళని పంపిస్తారనమాట చండీతో ఫైట్ చేయడానికి. కానీ అక్కడ చండీ ఏమి అలోన్గా ఉండదు. తను కూడా ఇంకా కాళరాత్రి రూపంలోకి వెళ్ళిపోయి చాలా ధైర్యంగా ఇంకా భయం లేని ఒక ఉగ్ర రూపంలోకి మారిపోయి ఆ ఛాలెంజ్ని ఎదుర్కొంటారు. అలా వాళ్ళిద్దరిని చండా ఇంకా ముండాని ఓడిస్తారనమాట. కానీ యుద్ధం అక్కడితో ఆగదు. ఎందుకంటే అప్పుడే ఒక పవర్ఫుల్ అసుర అయిన రక్తబీజ్ ఎంట్రీ ఉంటుంది. అతనికి ఒక వరం ఉంటుంది అనమాట. ఏంటంటే, అతన్ని యుద్ధంలో ఎవరైనా అతనికి గాయాలు చేసినప్పుడు తన బ్లడ్ ఉంటుంది కదా, డ్రాప్ కానీ కింద పడింది అనుకో, గ్రౌండ్ పైకి టచ్ అయితే అతను మళ్ళీ తన రూపానికి మళ్ళీ వచ్చేస్తారనమాట. అంటే అతను ఎంత కొట్టి రక్తం వచ్చేలా చేసినా కూడా ఒక సింగిల్ డ్రాప్ నేలపైన పడితే అతని రూపం మళ్ళీ తిరిగి రీగైన్ చేసే అంత వరం ఉంటుంది అతనికి. సో ఇది చాలా ఛాలెంజింగ్గా అయిపోతుంది మన కాళరాత్రి అమ్మవారికి. కానీ ఆవిడైతే స్టెప్ బ్యాక్ చేయదు. ఎలా అయినా రక్తబీజ్ని ఓడించాలి, అతన్ని ఎలా అయినా సంహరించాలి అనే ఉద్దేశంతో పట్టుగా ఇంకా పోరాడతారనమాట. ఎలా అంటే, ఆ పోరాటంలో అతని బ్లడ్ నేలను తాకకుండా ఆవిడే దాన్ని ఇంకా లిక్ చేసేస్తూ ఉంటారు, అంటే కింద పడనివ్వకుండా గ్రౌండ్ పైన. ఇంకా అతన్ని ఇంకా అల్టిమేట్గా సంహరించేస్తారు. అలా ఇంకా చండి శుంభ ఇంకా నిశుంభని ఓడిచ్చేసి దేవలోకానికి అసురుల నుండి కాపాడతారనమాట. అలా ఇలాంటి ఎంతో ధైర్యంతో కూడిన సాహసాన్ని మా కాళరాత్రి అమ్మవారిని గొప్పగా తలుచుకుని ఇంకా స్వర్గాన్ని భయం లేకుండా కాపాడినందుకు, ఇంకా శాంతిని చేకూర్చినందుకు ఆవిడ్ని ఎంతో గౌరవంతో మనం ఇవాళ పూజిస్తామన్నమాట. ఇలా ఈ కథలో మనం కాళీమాత యొక్క రూపాన్ని ఎలా ధరించారన్నది తెలుసుకున్నాము. ఇంకా రేపు మన దుర్గామాత ఏం అవతారంలో కనిపిస్తారో దాని గురించి ఏంటనేది రేపు చూద్దాము. థ్యాంక్ యూ.